హన్మకొండ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వడతల ప్రణవ్ కమలాపూర్ మండలంలో పర్యటించారు. కమలాపూర్ మండల కేంద్రంలోని కాసింపల్లిలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు పత్రాలు అందజేశారు. అనంతరం లబ్ధిదారుల ఇండ్ల నిర్మాణం కోసం ముగ్గులు పోసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలలో భాగంగా ఇల్లు లేని నిరుపేదలకు పక్కా ఇల్లు నిర్మించి ఇస్తామని హామీని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెరవేర్చుకున్నారని తెలిపారు. గత దశాబ్ద కాలంగా గుడిసెలలో నివాసం ఉంటున్న ప్రజలకు నేడు పక్కా ఇళ్ల కోసం మంజూరు పత్రాలు అందజేయడం చాలా ఆనందదాయకమని చెప్పారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ థౌటం ఝాన్సీరాణి, రవీందర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బాలసన్ని రమేష్ గౌడ్ పలువురు పాల్గొన్నారు. వచ్చినప్పుడు ఆ రోజు హామీ ఇచ్చిన ఖచ్చితంగా మీ గ్రామం అభివృద్ధి చేసే బాధ్యత నాది. ఎందుకంటే ఇక్కడ ఒక్క స్ట్రక్చర్ ఉన్న ఇల్లు లేదు, స్లాబ్ ఉన్న ఇల్లు లేదు. ఇక్కడ నిరుపేదలు, రోడ్లు లేవు, ఇబ్బంది పడుతున్నారు. దాని తర్వాత అదృష్ట శాతం మన ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు ఇదే గ్రామానికి వచ్చి ఇందిరమ్మ ఇల్లు పట్టాలు ఇచ్చుడు, ముగ్గు పోసే కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది నాకు. ఎందుకంటే కమలాపూర్ మండలం హెడ్ క్వార్టర్స్లో మాజీ మంత్రులు, ఒక ఎమ్మెల్సీ విప్పు ఉన్న మరి హెడ్ క్వార్టర్స్ దాంట్లో ఈ గ్రామాన్ని పట్టించుకునే నాదులు లేకపోయింది. ఇక్కడ ఒక్కటంటే ఒక్క ఇల్లు ఇయ్యలే. కానీ మేము ఇప్పుడు వచ్చిన తర్వాత ఫస్ట్ ఫేజ్లో గాను 10 ఇల్లులు, రానున్న రోజుల్లో కూడా ఇంకో 10-15 ఇల్లులు పెట్టి ఇక్కడ గుడిసెలేని గ్రామంలో ఇప్పుడే ఇక్కడ ఇక మా అంకుష్ అన్న చెప్తున్నాడు, ఇది కాసింపల్లి కాదు, మీరు అంత అభివృద్ధి చేసి ఇది కాంగ్రెస్ పల్లి అవుతుందని చెప్తున్నారు. చాలా సంతోషం. సో ఖచ్చితంగా మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో 6 గ్యారంటీల అమలు చేసుకుంటుంటే మీరు చూడొచ్చు. ఇందిరమ్మ ఇల్లులు అయితే కానీ ఈ ఒక్క మండలానికే దాదాపు 850 కొత్త రేషన్ కార్డులు ఇచ్చినాం. నియోజకవర్గ స్థాయిలో దాదాపు 3000 కొత్త రేషన్ కార్డు. 10 ఏళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కటంటే ఒక రేషన్ కార్డు ఇవ్వండి, ఒక్కటంటే ఒక ఇందిరమ్మ లేదా డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కానీ ఒక్కటంటే ఒక లబ్ధిదారులకి ఇల్లు కట్టియాలి. ప్రజలు గమనిస్తున్నారు. సన్నబియ్య కార్యక్రమం మేము ఉగాది నుంచి మొదలెట్టుకున్నాం. దేశంలో